ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు నేను మురుగు రోడ్ ఏరియాలో ఉన్నానండి. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అంటారు. ఇక్కడ తవ్వకాలలో ఒక విగ్రహం అయితే బయటపడింది అని అయితే మనకు ఒక వార్త అయితే వచ్చింది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి అదే ఏరియాలో ఉన్నాము, అదే ప్లేస్లో ఉన్నాను. భద్రకాళి అమ్మవారిని అయితే కొంతమంది అంటున్నారు, దుర్గామాత అని అంటున్నారు, పెద్దమ్మ తల్లి అంటున్నారు. ఏదేమైనా విగ్రహము తవ్వకాలలో బయటపడడం, అమ్మవారిని బయటికి రావడం, వీళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం, అసలు ఎప్పుడు వీళ్ళు చూసారు విగ్రహాన్ని, అసలు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు, ఈ స్థలం అంతా ఎవరికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సునీల్ కుమార్ అండి. ఇక్కడ రెడ్డి కాలనీ యాదవ్ నగర్లో ఉంటాను నేను. అయితే ఇక్కడ ఇది వారం రోజుల నుండి ఇది పెట్రోల్ పంపు, ఇది ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన ల్యాండ్. ఇక్కడ రాత్రిపూట నైట్ ఇక్కడ ఈ కందకాలు తీయడం జరుగుతుందంట. జరుగుతున్న క్రమంలో నిన్న నైట్ కూడా వర్క్ జరిగిందట. అయితే ఇక్కడ పాన్ షాప్ ఉంటుంది, వెంకటేష్ అని చెప్పి అబ్బాయి మనకు మార్నింగ్ 8 o'clock అట్లా కాల్ చేయడం జరిగింది. మనం హుటాహుటిన ఇక్కడ నేను చౌరస్తా శివశక్తి దేవాలయంలో ఉండగా ఎంబడే ఇక్కడికి రావడం జరుగుతుంటే మేము వచ్చి చూస్తున్న క్రమంలో అమ్మవారు కింద కందకం లోపట ఇట్లా పడుకొని ఉన్నది. అయితే దాన్ని తీసి ఆ పొక్లైనర్ తోటి వాళ్ళు ఏం చేసిల్లో, అమ్మవారిది లెఫ్ట్ హ్యాండ్ భుజం కూడా ఆ పొక్లైనర్ తోటి కొట్టడం వల్ల డ్యామేజ్ అయింది కొద్దిగా. అదంతా అంటే 8 feet లోపట ఉంది. ఇప్పుడు 8 feet లోపల అమ్మవారు బయటపడ్డది. అయితే ఈ క్రమంలో అయితే మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే, ఈ యొక్క పెద్దమ్మ గడ్డలో పెద్దమ్మ తల్లిని కొలిచేవారంట. ఇక్కడ పెద్దమ్మ జాతర జరిగేదంట. అలాగే ఇక్కడ పెద్దమ్మ బండ్లు, అంటే పెద్దమ్మ తల్లికి జాతరలో బండ్లు కూడా తిరిగాయంట. మనకు పెద్దల ద్వారా తెలియజేసిళ్ళు, వాళ్ళ ద్వారా మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి చాలామంది తండోపతండాలుగా ఇక్కడ వచ్చి పెద్దమ్మ గడ్డ వాసులు, రెడ్డి కాలనీ, ఇక్కడ బస్తీ వాసులు అంతా వచ్చి ఇక్కడ జరిగిన స్టోరీ అంతా చెప్పడం జరిగింది. అయితే పెద్దమ్మ తల్లి విగ్రహం అని చెప్పి మాత్రం ఇప్పుడు అనుకుంటున్నాం. ఈ యొక్క రాత్రి జరుగుతున్న సమయంలో ఇక్కడ ఈ పొక్లైనర్కి సంబంధించిన అబ్బాయి వచ్చేసి వెంకటేష్ అబ్బాయితోటి, అన్న ఏదో విగ్రహం కలిగింది, మేము భయపడి పని వదిలేసి వెళ్తున్నాం అని చెప్పి ఏదో హిందీలో మాట్లాడిందట. అది కరెక్ట్ క్లారిటీ తెలియదు. వెంకటేష్ అబ్బాయి చెప్తే మనకు ఈ విషయం తెలియజేయడం జరిగింది. మనము ఈడికి వచ్చిన క్రమంలో అమ్మవారు 8 feet లోపల ఉంది. ఆ యొక్క అమ్మవారిని మనము అక్కడనే పెట్టి మన ఈ యొక్క పెద్దమ్మగడ్డ వాసులంతా కలిసి ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఈ యొక్క అమ్మవారు మరి పెద్దమ్మ తల్లి దుర్గామాత అని చెప్పి అయ్యగారు కూడా చెప్పడం జరుగుతుంది. దుర్గమ్మ తల్లి అవతారమే పెద్దమ్మ తల్లి కాబట్టి ఆ యొక్క పెద్దమ్మ తల్లి యొక్క దేవాలయము ఈ యొక్క ప్రదేశంలో మనం కట్టి ఘనంగా అమ్మవారికి పూజలు చేసుకొని పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు ఈ యొక్క హన్మకొండ జిల్లా ప్రజలందరికీ ఉండాలని చెప్పి కోరుతున్నాను. ప్రస్తుతం మనమైతే ఇక్కడ తవ్వకాలలో బయటకు వచ్చిన విగ్రహం దగ్గరికి అయితే వచ్చామండి. ఇది దాదాపుగా పైన ఇక్కడ తవ్వకాలలో నుంచి కింద లోతు వరకు వీళ్ళు తవ్వడం జరిగింది. తవ్వకాలలో కింద వీళ్ళకు కనిపించడం జరిగింది. ఇక్కడ మనం ఉన్నామండి విగ్రహం దగ్గర. అయ్యగారితో ఒక్కసారి మాట్లాడదాము. స్వామి నమస్తే అండి. నమస్తే అమ్మ. అమ్మవారి విగ్రహానికి మీరే పూజలు చేశారా? లేదమ్మా, ఇప్పుడు తవ్వకాలం నాకు తెలిస్తే ఇక్కడికి వచ్చాను. రాగానే ఇక్కడ అమ్మ దుర్గాదేవి అవతారంలో ఉంది కాబట్టి పెద్దమ్మ తల్లి గారు కొలుస్తారు కాబట్టి చాలా ఇది విగ్రహం మాత్రం పంచలోహ విగ్రహం లాగా అవపడుతున్నది అమ్మవారిది. ఇది పురాతన కాలం నాటిది. ఇది దీనికి ఇప్పుడు శాస్త్రీయంగా పూజ దొరికింది కాబట్టి అమ్మవారి అదృష్టంగా భావిస్తున్నాము. శనివారం దశమి కాబట్టి అమ్మవారి మనం భావించుకొని పూజలు చేసుకుంటే బాగుంటుంది మనం కోరుకుంటున్నాం. దాదాపుగా శనివారం తెల్లవారుజామున ఈ శనివారం కాబట్టి మంచి రోజు అని చెప్తున్నాను. ఈరోజు అమ్మవారి మనం బయటికి రావడము మన అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో, ఈరోజు జరిగిన విధానంలో. మీకు అమ్మవారిని చూస్తుంటే అంటే అమ్మవారి ఆకారం ప్రకారంగా ఏ అమ్మవారు అని? దుర్గాదేవి అవతారంలో పెద్దమ్మ తల్లిగా మనము నాకు అవపడుతుంది అమ్మది. అయితే ఈ ఏరియాను కూడా అంతా పెద్దమ్మ గడ్డ అని అంటుంటారు కదా, అయితే ఇది వాస్తవమేనా? ఇది వాస్తవేనమ్మా. పెద్దమ్మ గడ్డ పడ్డ కాబట్టి కాకతీయ కాలం నాటి కాబట్టి ఆ అవతారంగా భావించి అది అమ్మవారి ఇక్కడ దొరికింది కాబట్టి పెద్దమ్మ గడ్డ తల్లి ఏరియా అంతా అదే ఉంది కాబట్టి మనం అది అమ్మవారికి కొలుస్తున్నాం. ఇది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ కొంతమంది భక్తులు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు, పూజలు మొదలు పెట్టడం జరిగింది. అయితే పాలాభిషేకంతో అమ్మవారికి మొదటి పూజ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే కుంకుమ పసుపుతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు పాలాభిషేకాన్ని అయితే ఇక్కడ
చెప్తున్నారు. ఇదంతా ఏరియా కూడా పెద్దమ్మ గడ్డగా కాకతీయుల కాలం నాటి నుంచి కూడా ఈ ఏరియానంతా కూడా పెద్దమ్మ గడ్డగా పెద్దమ్మ వారి ఏరియాగా అని పిలుస్తూ ఉంటారంట. అయితే రాను రాను పెద్దమ్మ గడ్డ అనేది మొత్తం కూడా ములుగు రోడ్డు తర్వాత అంతా కూడా ఆ ఏరియాని పిలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మవారు బయటికి రావడము అది కూడా పెద్దమ్మవారు అని అంటున్నారు, దుర్గామాతనే అంటున్నారు. వీళ్ళ మాటల్లో అయితే అదే మాట మనకు వినిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఏరియా అంట అండి. ఈ ప్లేస్ అంతా కూడా అమ్మవారి ఆ లోహం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో అంతా కూడా పంచలోహాలతో ఉన్నట్టుగా ఉంది. అక్కడక్కడ కూడా గోల్డ్ ఆభరణాలు అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా మనకు విజువల్స్లో. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్కియాలజీ వాళ్ళు కూడా వచ్చి దీన్ని చెక్ చేస్తే మనకు అది దానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. అమ్మవారి ఆయుధాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అది ఏ రకంగా దీన్ని పూజించాలి, ఎట్లా మరి ఆలయం ఎలా నిర్మించాలి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొంతమంది అయితే భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ మీరు ఎప్పుడు చూసారు? మాకు మార్నింగ్ 6 o'clockకే తెలిసిందమ్మా. మీరు ఇక్కడే ఉంటారు? మేము పెద్దమ్మగడ్డ నివాసులమే. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పటి వరకు అమ్మవారు మాకు లేదు మా ఊర్లో కూడా లేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. మేము పుట్టక ముందుకు జాతరలు జరిగేదట. మా ఊరికి పెద్దమ్మగడ్డ అనే పేరు వచ్చింది కూడా అమ్మవారి పేరు మీదనే పెద్దమ్మగడ్డ అని వచ్చిందంట. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఆ అమ్మవారు మమ్మల్ని కరుణించి మా ఊర్లోకి వచ్చిందని మేము చాలా సంతోషపడుతున్నాం. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడ దాకా వచ్చిందండి. ఆలయము నిర్మాణం విషయం పక్కన పెడితే ఎక్కడైనా కూడా పురాతన సంబంధించిన విగ్రహాలనే కానీ ఇదివరకు మేము మ్యూజియంలో కానీ అక్కడ గణపురం గ్రామంలో కూడా కోటగుళ్ళు అనే ఏరియాలలో కూడా మేము చాలా వరకు ఎక్స్క్లూజివ్గా చూపించడం జరిగింది. చాలా లక్షల కోట్ల మంది వీళ్ళు వీక్షించారు, దానిని ఆదరించారు కూడా, ఎంతో గుర్తింపు వచ్చింది. అలాగే గవర్నర్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున వరంగల్లో పెద్దమ్మ విగ్రహాన్ని కూడా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించబోతుంది. ఇక్కడ ఉన్న అమ్మవారి కానీ ఎంత అబ్బురపరిచేలాగా ఉంది, ఎంత మైవర్పించేలాగా ఉంది అమ్మవారి విగ్రహం అని చెప్పొచ్చు. ఈ పంచలోహ విగ్రహము దాదాపుగా ప్రొక్లైనర్తో తవ్వుతున్నప్పుడే ఎడమ చేయి భాగం మొత్తం కూడా ఇక్కడ డ్యామేజ్ అయినట్టుగా వీళ్ళు అంటున్నారు. ఎంతవరకు అయ్యింది అసలు దీని గురించిన వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పుడు భక్తులు కొంతమంది అయితే పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం మీద ఇక్కడ అమ్మవారి విగ్రహము బయటకు వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చినాక ఇక్కడ భక్తులు అందరూ పెద్ద ఎత్తున చేరుకున్నారండి. భక్తితో పూజలు అయితే నిర్వహించారు. దుర్గమ్మ వారు అంటున్నారు, పెద్దమ్మ తల్లి అని కూడా అంటున్నారు. అయితే పెద్దమ్మగడ్డ ఏరియాలో రావడం వల్ల పెద్దమ్మ తల్లి అని అయితే అంటున్నారు. ఇక్కడ మనం విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఆకారం బట్టి చూస్తుంటే అమ్మవారు చాలా చక్కగా ఆసీనులైన అమ్మవారి చేతిలో కూడా ఆయుధాలు చూసుకున్నట్టయితే డమరుకం ఒక చేతిలో, మొత్తం కూడా 4 చేతులు ఉన్నాయండి. 4 చేతులలో కూడా ఒక్కో ఆయుధం ఉంది. డమరుకమే కానీ శూలమే కానీ శక్తి స్వరూపిణి అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మరికొందరితో మాట్లాడదామండి. చెప్పండి, ఇక్కడ ఏరియా వాళ్ళేనా మీరు కూడా? నమస్కారం అండి, నాది ఇక్కడ ఏరియానండి. ఇంతకుముందు పెద్దమ్మగడ్డలో పెద్దమ్మ గుడి ఉండేది. ఆ పెద్దమ్మ గుడి చేయబట్టి పెద్దమ్మగడ్డ అనే పేరు వచ్చిందండి. సో కాలక్రమేణా కొన్ని శక్తులు చేయబట్టి ఆ పెద్దమ్మ తల్లి గుడి అనేది కనుమరుగైంది. సో ఆమెకు ఉగ్ర రూపం వల్లనే ఏమో మళ్ళీ ఇక్కడ అవతరించింది. ఇక్కడ గుడి కట్టి మళ్ళీ పెద్దమ్మ తల్లిగా అవతరించడానికి ఇక్కడ ఆవిర్భవించిందని మేము అనుకుంటున్నామండి. ఖచ్చితంగా ఇక్కడ గుడి కట్టవలసిందే. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఇక్కడ మాకు 100% గుడి కావాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఇప్పటి నుంచి ఇక మేము ప్రతిరోజు ఇక్కడికి వస్తూనే ఉంటామండి. రైట్, మనమైతే సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇది మీకు విజువల్స్లో చూపిస్తుందండి. హైదరాబాద్లో ఇప్పటికే పెద్దమ్మ తల్లి అంటే ఆ ఆలయానికి ఎంతో వైభవం ఉన్నది. అలాగే ఎంతో చారిత్రాత్మక కథలు అయితే ఎన్నో కూడా ఉన్నాయి. అమ్మవారు దీవెనలు అయితే ఎప్పుడు హైదరాబాద్ మీద ఉంటుందని నమ్ముతుంటారు. అలాంటిది ఓరుగల్ల ప్రాంతంలో అమ్మవారు రావడము, తనంతట తానుగా ఈ రోజున శనివారము నుంచి కూడా తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఇక్కడ ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ అమ్మవారు బయటికి రావడం, తన స్వస్థానమైనటువంటి పెద్దమ్మ గడ్డ ఏరియాలో రావడం అయితే ఇంకా ప్రజలు భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందంలో మునిగి తేలుతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ ఆలయం అయితే పునర్నిర్మాణం కావాలి ఇదే ప్లేస్లో అని అయితే భక్తులందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే ఈ ఆలయం అనేది లేదు అమ్మవారికి. అలాగే బొడ్రాయి కూడా లేకపోవడము కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది అని అయితే భక్తులు వాపోతున్నారు. ఏదేమైనా అమ్మవారు నేను కట్టించుకుంటున్నాను అన్న దృక్పథంతో బయటికి రావడం అయితే చాలా సంతోషనీయమని చెప్పొచ్చు. అయితే సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ పూజలు చేయడము మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. మీ అందరికీ కూడా చూపించడము. అయితే ఈ ఆలయాన్ని నిర్మించడానికి కూడా మా వంతుగా మేము అమ్మవారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. అమ్మవారి దయ ఇంకా ఇక్కడ ఆలయం నిర్మించుకోవడం అయితే చూస్తూ ఉండాలి ఏం జరుగుతుంది అనేది అయితే.